ఇప్పుడు మానవతారాయ్ గారు కాంగ్రెస్ ప్రతినిధి కాదు, మనం అనుకోవాలి. ఇప్పుడు వారి దేవుని ప్రతినిధి అట్లా అనుకుందాం. మరి కొద్దిసేపటికి వారు ఏం చెప్తారని అంటే, ఎంత ఆశ్చర్యకరంగా మాట్లాడతారు వీరు మా మాటలని అంటే, జనాలు ఏదన్నా వింటారు మేము చెప్తా ఉంటే అని అనుకుంటున్నాం. దాని ట్యాక్స్ పడతలేదు కదండి, దానికి కూడా జిఎస్టీలు పెట్టింటే ఇట్లా మాట్లాడడానికి అవకాశం లేకుంటుండే. ఒక విషయము ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది, మీరు యాజ్ ఏ పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు, మేము ఎవరిని చేర్చుకోము, పార్టీ ఫిరాయింపులు చేస్తే రాళ్లతోటి కొట్టి చంపండి, చెట్లకు కట్టేసి బట్టలు ఇడిపించి కొట్టండి అని చెప్పిండు. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అందరికీ చెప్పిండు ఆయన. తర్వాత అసెంబ్లీ వేదికగా ఏం చెప్పిండు, వచ్చిరు 10 మందిని, మేము కిటికీలు తెరిస్తే 10 మంది వచ్చిరు, మేము డోర్లు తెరిస్తే మొత్తం వస్తారు బార్లా అని చెప్తున్నారు. వీరేమంటున్నారు, వాళ్ళు రాలేదు, వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు అదే పార్టీలో ఉన్నారని చెప్తా ఉన్నారు. దానన్నారు కదా, అదే పార్టీలో ఉంటే బీఫామ్ ఎవరు ఇచ్చినట్టు? ఏ పార్టీ బీఫామ్ తీసుకొని ఎంపీగా పోటీ చేసిండు సికింద్రాబాద్ లో మా కిషన్ రెడ్డి గారి పైన? ఎంత ఆశ్చర్యకరంగా మాట్లాడతారని అంటే, ఇప్పుడు కాంట్రడిక్షన్. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతాడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతాడు. ఇప్పుడు ఈ దుస్థితి చూడండి. చేరిన వాళ్ళు మేము చేరినాము అని, కాంగ్రెస్ పార్టీలో చేరినామని చెప్పి ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారు. చేర్చుకున్న వాళ్ళు మేము మా పార్టీలో చేరిండ్రు అని చెప్పి ఇప్పుడు వీరే 2 మాటలు మాట్లాడతారు. ఇప్పుడు 10 మందే కాదు మొత్తం వస్తారంటారు, మేము నేర్చుకోలేదంటాడు. మళ్ళీ 10 మంది రాలేదు, వాళ్ళు బీఆర్ఎస్ అంటాడు, మళ్ళీ 10 మంది వచ్చారు ఇంకా మొత్తం వస్తారు.